జగన్నాథం గారు, పిల్లలకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో టీవీ చూద్దామంటే రిమోట్ అసలు దొరకట్లేదండి. పోనీ ఫోన్ లో ఏమైనా చూద్దామంటే చూసిన రీల్సే మళ్ళీ వస్తున్నాయి. కొద్దిగా బోర్ కొట్టేస్తుంది అనుకోండి. అయితే మీరు మన ఫన్మోజీ వీడియోలు చూడాల్సిందే. ఫన్మోజీ వీడియోసా? అవునండి, మన వీడియోలు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లపాది అందరూ చూసి కడుపబ్బా నవ్వుకోవచ్చు. ఓహో, ఇప్పుడే యూట్యూబ్ లో మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేడి వేసవ కాలంలో చల్లగా నవ్వులు కురిపించే వీడియోలు చూసేయచ్చు. ఇదిగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అదే చేస్తూ ఈ వీడియోకి లైక్ కొట్టి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. అప్పుడు మన వీడియో ఒక్కటి కూడా మిస్ అవ్వరు. అబ్బా, ఏంటి గాలేయట్లేదు? అమ్మా అమ్మా, ఏంట్రా? తుడుతున్నప్పుడు ఫ్యాన్ ఆపిందానివి, తుడిసేసాక ఫ్యాన్ అయ్యాలని తెలీదా? నీకు కూడా 10 దాకా అంబోతులా పడుకోకుండా పొద్దున్నే లేవాలని తెలీదా? అమ్మా, నువ్వు రోజుకి నాన్నగారిలో బిహేవ్ చేస్తున్నావే. మర్యాదగా వచ్చి ఫ్యాన్ వేసుకుని వెళ్ళిపో. స్విచ్ పక్కన ఉంది కదా, నువ్వే వేసుకో. అబ్బా అమ్మా, ఏమే? నేను అక్కడికి వచ్చానంటే గరిటిచ్చుకొని కొడతాను. ఓ, అయితే ఆ కొట్టడానికి వచ్చినప్పుడు ఫ్యాన్ వేసి వెళ్ళిపోవే. నీకెలా కాదురా, ఉండి నీ పని చెప్తా. అమ్మంటే అలసైపోయింది వీడికి. ఒక వాత పడితే కానీ దారిలోకి రాడు వీడు. అమ్మా, ఏంటే? ఏంట్రా, ఫ్యాన్ అయ్యాలా? చెప్పు, వేస్తాను ఇప్పుడు. సమ్మర్ హాలిడేసే కదా, 24 గంటల ఫోన్లే ఉండే బదులు ఫ్రిడ్జ్ లో బాటిల్స్ పట్టి పెట్టడం, ఆ కబోర్డ్లు అవి సర్దడం చెయ్యి. సరే నువ్వు వెళ్ళు. అబ్బా, ఈ రోజు అమ్మ మూడేదో బాగాలేనట్టుంది. అర్జెంటుగా ఇంటి నుంచి ఎస్కేప్ అయిపోవాలి, లేకపోతే అన్ని పనులు నాకే చెప్పేద్ది. ఎరా కోతి, చెట్లన్నీ అయిపోయాయా? ఇప్పుడు గోడలు దూకుతున్నా. ఇది వచ్చిందేంటి? ఒసే పొట్టి పంకజం, నేను అటాక్ మోడ్ లో లేను, ఎస్కేప్ మోడ్ లో ఉన్నా. సో నన్ను డిస్టర్బ్ చేయకు. ఎస్కేపా? ఏం చేసి పారిపోతున్నావు? లక్ష్మి, ఒసే పొట్టి పంకజం, అరోకే. జగ్గు, ఆ పంకజం అక్క, ఏమైంది? ఇదిగో ఈ కోతిగాడు ఇక్కడ గోడ దూకి పారిపోతున్నాడు. నీ పొట్టగొడుగు మొఖం దానా. రే మను, ఆగరా. అమ్మో, నేను ఆగను. వెళ్ళరా వెళ్ళు, సాయంత్రం ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. అమ్మో, జస్ట్ మిస్. దొరుకుంటే దోలు తీరిపోయింది. అవును, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముక్కు మావగాడి ఇంటికి వెళ్దాం. ఇంకెంతసేపు గీస్తావరా బాబు? 2 మినిట్స్ అయిపోతుంది. 2 నిమిషాలని 2 గంటల నుంచి చెప్తున్నావురా. అబ్బా ఉండుకోరా, పోజ్ మార్చుకో. నువ్వు పెట్టించింది ఏమన్నా మామూలు పోజ్ ఏట్రా? సింగిల్ లెగ్ మీద నిలబెట్టించావు, కాళ్ళు లాగేస్తుందిరా బాబు, కొంచెం త్వరగా ఇరా. ఉండరా బాబు, చిన్న పోజ్ కూడా సరిగ్గా పెట్టాం. అసలు నువ్వు ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు చూపించు. అబ్బా, ఏంటి బాబు మధ్యలో చెప్తావు? నేనేం చూపించను, నువ్వు ఫస్ట్ పోజ్ పెట్టు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు చూపించు, అప్పుడు వెళ్ళి పెడతా. మొత్తం అయితే లాస్ట్ లో చూపిస్తాను. అలా తప్పదు, ఇప్పుడే చూపించు. దేనికి ఆగదు నీకు. ఇదిగా బాగుందా? నా బొమ్మ ఎత్తున్నా అన్నావు కదా. నీ బొమ్మ అది. ఇదిగో చూడు, ఎగ్జాక్ట్ బర్రె ఫేస్. బుర్ర ఉన్నాడు ఎవరికన్నా అర్థమవుతుంది. అంటే నాకు లేదా? డౌటే? మామా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే నాలో ఉన్న కళాకారుని బయటికి తీసాను, గోరాగడి బొమ్మ గీసాను. ఈడేమన్నా టైటానిక్ సినిమాలో హీరోయిన్ ఏంటి మామా, ఈడి బొమ్మలు వేయడానికి? నా బొమ్మ వేయచ్చుగా. నువ్వేమన్నా టైటానిక్ సినిమాలో హీరోయిన్ వా? ఎస్, ఐ ఆమ్ ద రోజ్. ఇప్పుడు ఇస్తాను చూడు మంచి పోజ్. నీ బొమ్మ ఆడేట్రా, చిన్న పిల్లోడికి ఎత్తాడు, ఏదో కోతి మొహం వేసుకొని. పక్కలే రే ముక్కు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సర్వీస్. ఈ ఆర్ట్ కంటే నా ఫార్టే బాగుంటది. ఇదిగో మళ్ళీకి. నాకు మూడ్ లేదు. నువ్వేంటి మామ ఎలా వచ్చావు? ఎనీథింగ్ ఇంపార్టెంట్? నథింగ్ ఇంపార్టెంట్ మామ. సమ్మర్ కదా, ఇంట్లో ఉంటే మా అమ్మ నాకు ఏదో పని చెప్పి బొరికినేస్తుంది. అందుకే వెనకాల నుంచి గోడ దూకి పారిపోయి వచ్చా. ఏంటి మామ అంత భయపడుతున్నావు? ఎవరన్నా రౌడీయా? కాదురా, మా డాడీ. మీ డాడీయా? ఇప్పుడు ఎందుకు రా సడన్ గా ఫోన్ చేశారు? అదే
నాకు కూడా అర్థం కావట్లేదు మామ. ఏంటి లోవర్ యాక్షన్? మీ డాడీయే కదరా, ఎత్తి మాట్లాడు. మాట్లాడతానురా, కానీ సడన్ గా ఎందుకు ఫోన్ చేశారా అని భయం వేస్తుంది. ఏంట్రా మను, ఈడీళ్ళ డాడీకి ఎంత భయపడుతున్నాడు? కొంప తీసి ఆయన ఏమన్నా పెద్ద డానా? కాదు, బోర్డర్ లో జవాను. హలో డాడీ. పీచే ముట్. ముఖేష్ బేటా, డాడీ నిన్న మార్నింగ్ నువ్వు ఎక్కడున్నావు? మార్నింగ్ జిమ్ కి వెళ్ళి జాగింగ్ చేశాను డాడీ. ఆ తర్వాత బుక్స్ తీసి రీడింగ్ చేశాను డాడీ. ఆ తర్వాత ప్లేట్ లో ఈటింగ్ చేశాను డాడీ. స్టాప్ ఇట్. ఫాదర్ తోనే అబద్ధాలు చెప్తున్నావు. యు షేమ్లెస్ సన్. అబద్ధం ఏంటి డాడీ? నువ్వు నిన్న ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఐ గాట్ ఎ మెసేజ్ అబౌట్ యూ. మెసేజా? కంపెనీసి కాలేజ్ నుంచా? నేను ఎగ్జామ్ బాగానే రాసాను డాడీ, కానీ ఆ టీచర్ కి నేనంటే పడదు, అందుకే తక్కువ మార్కులు వేసి నన్ను ఫెయిల్ చేసేసింది. వాట్? నువ్వు ఫెయిల్ కూడా అయ్యావా? అంటే మెసేజ్ వచ్చింది కాలేజ్ నుంచి కాదా? కాదు, ఆర్టీఓ ఆఫీస్ నుంచి. అసలు ఈ ఫైన్స్ ఏంటి? నో లైసెన్స్, నో హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డిసోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్. ఆర్ యు ఏ లూటెనెంట్ సన్ ఆర్ ఏ లోఫర్ సన్? ఈ ఫైన్స్ ఏంటి ముఖేష్? ఇందుకేనా నేను నీకు బైక్ కొనిచ్చింది? సారీ డాడీ. అసలు నో లైసెన్స్ ఏంటి? నీకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేదా? లాస్ట్ టైం అడిగినప్పుడు అప్లై చేశానన్నా. చేశాను డాడీ, కానీ టెస్ట్ కి వెళ్ళలేదు. ఓ, దిస్ ఇస్ రెడిక్యులస్. ముఖేష్, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. నేను నెక్స్ట్ మంత్ ఇంటికి వస్తున్నా. ఈ లోపు నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే యూ విల్ బి అవుట్ ఆఫ్ మై హౌస్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ డాడీ. ఓకే. డాడీ డాడీ, మనగాడికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేదు డాడీ, వాడికి కూడా చెప్పండి. ఇదిగోరా. ఇరికిచ్చావు కదరా. హలో అంకుల్. వాట్ ఈస్ దిస్ మను? అసలు వాడు నిన్ను చెడగొడుతున్నాడో నువ్వు వాడిని చెడగొడుతున్నావు అర్థం కావట్లేదు. లేదు అంకుల్, మా ఇద్దరిని చెడగొట్టేవాడు గోరా అని ఇంకోటి ఉన్నాడు అంకుల్. నన్ను ఎందుకు లాగుతున్నావు? ఆ గోరాగాడికి ఎత్తున్నాను, మాట్లాడండి. గోరా? అదేం పేరు? గవ్వల గోవిందరాజులు అంకుల్, అలియాస్ గోరా. నీ వాయిస్ వింటుంటే మా ఊళ్ళ కంటే పెద్దోళ్ళ ఉన్నావు. అవును అంకుల్, ఐ ఆమ్ దేర్ సీనియర్. షట్ అప్. చిన్న పిల్లల్ని చెడగొట్టడానికి సిగ్గులేదు. ఈ ఇల్లు చిన్న పిల్లల. ఇంకొకసారి నువ్వు మా వాడితో తిరిగావంటే ఇంకా తిరగడానికి లేకుండా మోకాల్లో షూట్ చేస్తావు. వద్దు అంకుల్. జాగ్రత్తగా ఉండండి. ఓకే అంకుల్. ఒరే ముగ్గు, నేనేం పాపం చేశాను రా? ఆఖరికి మీ డాడీతో కూడా నన్ను తిట్టేస్తున్నావు కదరా. పేరెంట్స్ అన్నాక అలాగే తిడతారా, పట్టించుకోకూడదు. నోరుము ఎదవా, ముందెళ్ళి ఇద్దరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయండి. నిజమే మామ, మా డాడీ వచ్చేసరికి మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేవనుకో రేవేటేస్తారు. మన దగ్గర నన్ను చేస్తావేంట్రా? నీ దగ్గర కూడా లేదని చెప్పాను కదరా, అందుకే. అంటే ఇప్పుడు నాకు కూడా రేవెట్టేస్తారా? డౌటా? ఓ అమ్మో, మా నాన్న బెల్ట్ దెబ్బల కన్నా ఆర్మీ దెబ్బలు ఇంకా గట్టి తగులుతాయి. అందుకే పద ఇప్పుడే వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేద్దాం. ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్. జిరాక్సా? కాదు, ఒరిజినల్. డౌన్లోడ్ చెయ్యాలా? కాదహే, అప్లై చేయాలి. ఓహో, కూర్చోండి. ఎంతకి ఎవరికి? ఇద్దరికి. కాదు, ముగ్గురికి. హాయ్. రే కోరా, నీకు లైసెన్స్ లేదా? ఉంది. మరి మళ్ళీ ఎందుకు అప్లై చేస్తున్నావు? ఉందని చెప్పాను కానీ అది నాదని చెప్పానండి. జస్ట్ పేరు ఫోటో నాది, మిగతా డీటెయిల్స్ అన్ని వేరేవాడి. అంటే మార్కింగ్ చేసావా? ఎస్, నాకు డ్రైవింగ్ వచ్చని నాకు తెలుసు. లైసెన్స్ చూపించి ఎవరికో ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అందుకే జస్ట్ ఫార్మాలిటీ కోసం ఇది మెయింటైన్ చేస్తాను. మరి అదే చూపించుకుని తిరగచ్చుగా, ఇప్పుడు ఎందుకు అప్లై చేస్తున్నావు? ఎలాగో మీరిద్దరు అప్లై చేస్తున్నారు కదా, ఎస్టల్లో మీకు తోడుగా ఉండాలని, అంతే. ఇప్పుడు నిజం చెప్పు. అంటే వచ్చే దారిలో ట్రాఫిక్ పోలీస్ కు దొరికేసా. ఆడు ఫైన్ వేయలేదు గానీ రేపు వచ్చి లైసెన్స్ అప్లై చేసిన ఫామ్ చూపించి బండి పట్టుకెళ్ళమన్నాడు. దోలు తీరింది ఎదవకే. సర్లే, ముందు లైసెన్స్ అప్లై చేద్దాం. భయ్యా, ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఏం లేదు బ్రదర్, ఫస్ట్ మనం లైసెన్స్ కి అప్లై చేస్తాం. అందులో మీకు స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ లో రేపు ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్తే మీకు రిటర్న్ టెస్ట్ పెడతాడు. ఆ రిటర్న్ టెస్ట్ కనుక మీరు పాస్ అయితే ఫస్ట్ ఎల్ఎల్ఆర్ వస్తుంది, అంటే లర్నింగ్ లైసెన్స్. ఆ ఎల్ఎల్ఆర్ పట్టుకొని మీరు బండి అయితే బండి, కార్ అయితే కార్ నేర్చుకోవాలి. ఓహో, అయితే మాకు వెళ్ళాలా అక్కర్లేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ బండి వచ్చు. నీకు బండి వచ్చినా, బస్సు వచ్చినా, ప్లేన్ వచ్చినా ఫస్ట్ ఇచ్చేది ఎల్ఎల్ఆర్. అది పాస్ అయిన నెల రోజులకి నిన్న డ్రైవింగ్ టెస్ట్ కి పిలుస్తారు. ఆ డ్రైవింగ్ టెస్ట్ లో కూడా నువ్వు పాస్ అయితే అప్పుడు లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ రావాలన్నా కూడా టెస్టులు రాయాలా? మరి ఎగ్జామ్లు రాయకుండా డిగ్రీ ఇచ్చేస్తారేటి? ఇది అంతే భయ్యా. ఇంతకీ టెస్ట్ ఎలా ఉంటది? ఏం లేదు,
10th క్లాస్ బిట్ పేపర్ లా ఉంటది. అయితే ఆన్సర్లు అలా చెప్పేస్తారా? అంత సీన్ లేదు, నువ్వే ప్రిపేర్ అయ్యేలా రాయాలి. ఓ షట్. అంత బాధపడిపోకండి. ఈ ఎగ్జామ్ అంటే ఐఐటి ఆల్జీబ్రా క్వశ్చన్లు ఏం అడగరు, జస్ట్ బేసిక్ క్వశ్చన్లు అడుగుతారు. ట్రాఫిక్ సైన్లు, లెఫ్ట్ తిరగాలంటే ఏ ఇండికేటర్ వేయాలి, ఏ రోడ్ లో ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, ఇలాంటివి. ఇంతేనా అంటావేంటి మామ? నీకు తెలుసా? ఎందుకు తెలీదురా? లెఫ్ట్ తిరిగేప్పుడు ఏ ఇండికేటర్ వేస్తాం? లెఫ్ట్ ఇండికేటర్ కాదు, రైట్ ఇండికేటర్ వేస్తాం. ఎందుకంటే మనం లెఫ్ట్ తిరుగుతున్నప్పుడు లెఫ్ట్ లో వచ్చేవాడికి తెలుస్తుంది కానీ రైట్ సైడ్ వచ్చేవాడికి తెలియదుగా. వావ్, యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈడి నాలెడ్జ్ చూస్తుంటేనే అర్థం అవుతుంది ఈ ఎగ్జామ్ ఈడు పాస్ అవ్వలేడని. ఫోన్లే మామ, స్లిప్ పెట్టుకుని వెళ్దాం. సర్లే, నాకెందుకు. ముందు మీ డీటెయిల్స్ చెప్పండి, అప్లై చేస్తాను. ఇదిగోండి మీ అప్లికేషన్ కాపీ. రేపు మార్నింగ్ 9 ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిపోండి. అక్కడే మీకు ఎల్ఎల్ఆర్ టెస్ట్ పెడతారు. ఓకే ఓకే. The next day. ఇదిగో బాబు, ముగ్గురు లోపల రండి. వచ్చేస్తున్నాం సార్. ముగ్గురు 3 సిస్టములు తీసుకోండి. అందరికి క్వశ్చన్ పేపర్స్ వచ్చాయా? వచ్చాయి సార్. నాకు రాలేదు సార్. అయితే నువ్వు డిస్క్వాలిఫైడ్, వెళ్ళిపో బయటికి. వస్తుంది బాబు, కొన్నిసార్లు లేట్ అవుద్ది. నీకేమన్నా ఆన్సర్లు తెలిస్తే నాకు చెప్పే. ఉండు మామ, క్వశ్చన్ పేపర్లే రాలేదంటే మళ్ళీ ఆన్సర్లు అంట. వచ్చింది సార్. ఓకే, అందరికీ వచ్చింది కదా? ఓకే, యూ హ్యావ్ 20 minutes టైం. త్వరగా కంప్లీట్ చేయండి. 20 minutes ఏనా? ఓ షట్. If you are involved in a motor accident, how long do you have to report it to the nearest police station? Options: 12 hours, 24 hours, 48 hours, 72 hours. అసలు ఈ క్వశ్చనే రాంగ్. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్తాం కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాం? When driving on Ghat road, the maximum speed permitted is 55, 45, 25, 35. ఘాట్ రోడ్ అంటే గట్టి రోడ్ అయ్యి ఉంటది. నేనేమో ఒక 55-60 వెళ్ళొచ్చు. 55, 35. ఇది తొండి. A traffic light which you are approaching is showing solid yellow. What should you do? ఏముంది, రెడ్ పడేలో ఫాస్ట్ గా సిగ్నల్ క్రాస్ చేస్తాం. యాక్సలరేట్ హార్డ్. రాంగ్. సార్ ఏంటి బాబు? దీని పాస్ మార్క్ ఎంత సార్? 12 మార్క్స్. ఏంటి 20 క్వశ్చన్స్ లో 12 రైట్ అవ్వాలా? అన్యాయం సార్ ఇది. మామ నా అప్డేట్ 10 రైట్ అయిపోయారా? ఎలా రా? ఇంకి పింకి పాంకి వేసి పెట్టేస్తున్నాను రా. ఇంకి పింకి పాంకి? అయితే మనం ఆక్ పాక్ కరే పాకేద్దాం. ఆక్ పాక్ కరే పాక్ డామ్ డీమ్ డిష్ ఇస్కులకడి పుస్కులకడి డమ డమ డిష్ డి. రైట్ అయిపోయింది. ఐ యామ్ పాస్. నేను కూడా పాస్. నేను కూడా జస్ట్ పాస్. ఓకే, మీ ఎల్ఎల్ఆర్ రిజల్ట్ కాపీస్ పట్టుకొని 1 month తర్వాత స్లాట్ బుక్ చేసుకొని డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్ళండి. ఓకే సార్. ఇప్పుడు ఎల్ఎల్ఆర్తో ఏం చేయాలరా? పోలీసులు పట్టుకుంటే చూపించాలి, అప్పుడు మనల్ని అందరూ వదిలేస్తారు. అంత సీన్ లేదు. నువ్వు ఎల్ఎల్ఆర్ తో డ్రైవ్ చేయాలంటే వెనకాల ఎవరో ఒకరు లైసెన్స్ ఉన్న వాళ్ళు కూర్చోవాలి. ఓ అదొకటి ఉందా? సర్లే మామ, ఓ 4 రోజులు నడుచుకుంటే తిరిగేద్దాం. బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఓకే మామా. రే, ఈ బండి తెచ్చావేంట్రా? లేకపోతే యమహా R15 తెమ్మంటావా? టెస్ట్ లో కటింగ్లు కొట్టడానికి ఈ బండి అయితేనే పర్ఫెక్ట్ గా సూట్ అవుద్దంట. ఓ సర్లే పదండి, టైం అవుతుంది. ఏటి ఆ డ్రైవింగ్ ఏటి? ఇలా నడిపితే నీకు లైసెన్స్ కాదు, నీ వెనకాతలు వస్తున్నాడు పేషెన్స్ పోతది. ఈయనున్నాడేంట్రా? ఈ రోజు ఈయనకి డ్యూటీ ఎక్కడ వేసినట్టున్నారా? మనకి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినట్టే. ఒక్కడ సరిగ్గా నడపడు. ఏటి ఇల్లెక్కడ చూసినట్టుంది. ఇదిగా బాబు, చెప్పండి సార్. ఏటి కింద చూసి మాట్లాడతావేటి? తల పైకెత్తా. ఒరే మా మీద వెరిస్తుంటు నువ్వా? నేనే సార్. హాయ్ సార్. ఒరే శ్రీలీల నువ్వా? నేను కూడా ఉన్నాను సార్. ఏటి ముగ్గురు కలిపే వచ్చారేటి? అవును సార్, మీరు ఆ రోజు తిట్టాక నైట్ అంతా చాలా ఆలోచించాం. అందుకే నెక్స్ట్ డే వెళ్ళి లైసెన్స్ అప్లై చేసాం.
ఏటేటేటేటేటి మీరు లైసెన్స్ అప్లై చేయడం ఏంటి? వాయమ్మ వారి నాయన, అందుకేనేమో వర్షాలు తగబడిపోతున్నాయి. ఊరుకోండి సార్, మీరు మరీ జోకులేస్తారు. రే జోకులు వేయడానికి నువ్వేమన్నా బామ్మరిదివా? మీకు ఇక్కడ కాదురా, టెస్ట్ కి రండి. ఎలా పాస్ అవుతారో నేను చేస్తాను. ఒరే మామ, ఈడేంట్రా ఇలా తగులుకున్నాడు? అరే మనం పర్ఫెక్ట్ గా నిజాయితీగా ఉంటే ఎవరో మనల్ని ఏం పేకలేరు. నువ్వే మాట్లాడాలి పర్ఫెక్షన్ గురించి. చిట్టి ముక్కు. బీ కాన్ఫిడెంట్, లెట్స్ గో. నెక్స్ట్ రైడర్ రండి. ఏట్రా ముగ్గురు ఎక్కేశారు? ఒక్కొక్కరు ఎందుకు సార్ టైం వేస్ట్, ముగ్గురు ఒకేసారి కొట్టేస్తాం. అవును సార్, ఈడు నడుపుతాడు, ఈడు బ్రేక్ వేస్తాడు, నేనేమో చేస్తే సిగ్నల్ ఎత్తాను. మీకు గొప్ప పేటకారంగా ఉందిరా మీకు. దిగండి దిగండి. దగ్గర ఏమైంది సార్? ఒక్కొక్కడ వెళ్ళండి. రే ఫస్ట్ నువ్వు వెళ్ళరా. ఇదేట్రా అప్పుడే వచ్చా? ఇది ఎవరి బండి సార్? మా నాన్న బండి. డ్రాయర్లు వేసుకోక ముందు నుంచి నడుపుతున్నాను. నాకు తెలీదా? కావాలంటే ఒక 0 కట్ట కొట్టనా? ఏమైంది సార్, నచ్చలేదా? నువ్వు చేసిన డ్రైవింగ్ సార్లేరా బాబు. నెక్స్ట్ అడిగి ఇచ్చేసి వెళ్ళు. నెక్స్ట్ నేను వెళ్తాను. రే ఏట్రా ఇలా ఇలా అలా వచ్చా? ఆ యూ టర్న్ ఎవడు కొడతాడు? ఆ 8 కట్ ఎవడు కొడతాడు? అవి కూడా కొట్టాలా సార్? మరి కొట్టకుండా నిచ్చేత్తరేటి? మళ్ళీ వెళ్ళే. నెక్స్ట్ వాడికి ఇవ్వు. ఇది గోరా గోరా. గోరా 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 ఆగరా. ఏమైందిరా? ఒకసారి ఉండు. ఏం చేస్తున్నావురా? ఇందాక నేను వెళ్ళినప్పుడు బ్రేక్ కొంచెం లూజ్ గా ఉందరా, టైట్ చేశాను. నేనంటే నీకు ఎంత ప్రేమరా. థ్యాంక్ యూ. ఎంతసేపే మీ డిస్కషన్? త్వరగా వెళ్ళండి. వెళ్తున్నాను సార్. రే 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 ఏంట్రా స్పీడ్? వెళ్ళగెళ్ళు. ఓకే సార్. ఇదేంటి బ్రేక్ పట్టలేదు? ఎరా గోరా, బ్రేకులు బాగానే పడుతున్నాయా? ఇరికిచ్చావు కదరా. సారీ సార్, బ్రేకులు పడలేదు. రే వాళ్ళిద్దరికి బ్రేకులు బాగానే పనిచేసే కదరా, పని చేయలేదు. ఇదిగా మనుగాడే సార్, బ్రేకులు పీకేశాడు. పీకేయడానికి ఏమన్నా మేకులా? బ్రేకులు. ఇది ఖచ్చితంగా నువ్వు నా మీద పన్నిన కొట్రే. నో సార్. లైసెన్స్ కోసం వచ్చి నన్నే పేషెంట్లు చేస్తావా? నీకు లైసెన్స్ క్యాన్సిల్. మనం పాస్ మామ. కంగ్రాట్స్. కంగ్రాట్స్ మామ. ఒరే ఎదవల్లారా, మళ్ళీ పక్కెట్టారు కదరా. ఒరే ముక్కు, ఫైనల్లీ మన డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందిరా. ఎస్ రా, ఈ ఫ్రీడమ్, ఈ హ్యాపీనెస్, ఓహోహో, ఇంకెవ్వరూ మనల్ని ఆపలేరు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. ఇప్పుడు లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ కూడా ఉండాలి కదా. నెక్స్ట్ స్టెప్ ఏంట్రా? మన ఓన్ హౌస్ రా, ఏస్బిఎల్ స్ప్రింగ్స్ పోచారంలో 2 BHK ఫ్లాట్స్, 65 lakhs ఆల్ ఇంక్లూజివ్. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, గేటెడ్ కమ్యూనిటీ, అన్ని ఫస్ట్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో. ఈ వైబ్, ఈ న్యూ బిగినింగ్స్ మన ఓన్ హోమ్ నుంచి స్టార్ట్ చేద్దాం రా. కరెక్ట్ రా, లైసెన్స్ వచ్చింది. నా హోమ్ కూడా ఓన్ చేద్దాం. బుకింగ్ చేద్దాం ఏస్బిఎల్ స్ప్రింగ్స్ లో. మీరు ఇంకా ఎందుకండి వెయిట్ చేస్తున్నారు? త్వరగా ఏస్బిఎల్ స్ప్రింగ్స్ లో సైట్ విజిట్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.